హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీకు 900 సంవత్సరాల కాకతీయుల కాలం నాటి బావిని అయితే చూపించబోతున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఈ చిన్న దారి అయితే బావి దగ్గరికి వెళ్ళడానికి అయితే ఈ దారిని అయితే ఉపయోగిస్తారు. ఈ బావి దగ్గరికి అయితే 2 దారులు ఉన్నాయండి. కిలా లోపల నుండి అయితే ఒక దారి ఉంది, అలాగే కిలా బయట నుండి కూడా ఒక దారి అయితే ఉంది. ఇప్పుడైతే మనం కిలా బయట నుండి దారి నుండి అయితే ఈ బావి దగ్గరికి వచ్చాము. ఇంతకీ ఈ బావి ఎక్కడ ఉందో చెప్పలేదు కదా. ఈ బావి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో నడిబొడ్డున ఉన్న ఖిల్లా దిగువన మైదాన ప్రాంతంలో ఉన్న పురాతన బావి అండి ఇది. ఈ బావి పేరు వచ్చేసి జాఫర్ బావి అండి. దీనికి జాఫర్ బావి అని పేరు ఎందుకు వచ్చిందంటే, నిజాం పాలకుడైన జాఫరుద్దౌలా హయాంలో ఇది నిర్మితమైందని చారిత్రక ఆధారాలు అయితే ఉన్నాయి. అందువల్ల దీనికి జాఫర్ బావి అనే పేరు అయితే వచ్చింది. ఈ బావి నాడు ఈత కొలనులా ఉపయోగపడేదంటండి. ఆ తరువాత నగరానికి తాగునీరు అందించిందని చెబుతుంటారు. నాటి రాజులు 7 భాగాలుగా ఈ బావి తవ్వకాన్ని చేపట్టారు. అంటే పైకి చూడడానికి ఒకే బావిలా కనిపించే ఈ బావి లోపల 7 విభాగాలుగా ఏర్పాటై ఉంటుందన్నమాట. మొత్తం బావిని రాతితోనే నిర్మించారు. బావిలోకి దిగడానికి ఏర్పాటు చేసిన మెట్లు కూడా పూర్తిగా రాతితోనే నిర్మించారు. 60 అడుగుల పొడవున, 20 అడుగుల వెడల్పున, అలాగే 60 అడుగుల లోతున ఈ బావిని అయితే నిర్మించారు. దీన్ని మెట్ల బావి అని కూడా పిలిచేవారండి. ఇప్పటికీ రాళ్ళు ఇటుకలు నేటికి చెక్కు చెదరకుండానే ఉన్నాయండి. ఈ బావి మెట్లు ఇవన్నీ రాతితోనే నిర్మించారు. ఈ బావి లోపల ఓ పక్కగా 3 స్నానాల గదులు కూడా నిర్మితమై ఉండడం విశేషమండి. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి వీలుగా ఈ గదులను నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. పూర్వం వర్షపు నీటిని నిల్వ చేసి అవసరాలకు వాడుకునే ఉద్దేశంతో ఈ బావిని అయితే నిర్మించారు. క్రీస్తు శకం 950 సంవత్సరంలో రెడ్డి రాజుల పాలనా కాలంలో నిర్మితమైన శత్రు దుర్భేద్యమైన కట్టడమే ఖిల్లా అండి. ఈ భారీ నిర్మాణాన్ని నాటి రాజులు ఆయుధ భాండాగారంగా ఉపయోగించేవారు. శత్రు దేశాలు అనూహ్యంగా దండెత్తినప్పుడు తక్షణమే ఖిల్లాలో ఉన్న ఆయుధాల ద్వారా శత్రువుల భరతం పట్టేందుకు అనువుగా ఈ కోట నిర్మాణం జరిగింది. అయితే ఇక్కడి ఆయుధ సంపత్తిని పరిరక్షించేందుకు కొన్ని సైనిక కుటుంబాలు ఖిల్లాలోనే నివసించేవి. వీరి నీటి అవసరాలను తీర్చేందుకు నిర్మితమైందే ఈ జాఫర్ బావి అన్నమాట. రాజుల కాలంలో నీటి అవసరాల కోసం తవ్విన ఈ బావి ఆ తర్వాత కాలంలో వినియోగానికి నోచుకోలేదు. 1950వ సంవత్సరం నుంచి ఈ బావి నీటిని కొద్దిగా వినియోగంలోకి తెచ్చినట్లు ఆధారాలున్నాయి. ఆ రోజుల్లో చిన్నపిల్లలు తినేందుకు వాడే పంచదార చిలుకలను ఈ బావి నీటితోనే తయారు చేసేవారట. ఈ బావి నీటిని కాకుండా మరే నీటితో చిలుకలను తయారు చేసినా అవి విరిగిపోయేవట. అంటే అంతటి శుద్ధ జలంగా ఈ బావి నీటికి పేరుందని చెప్తుంటారు. 1969 నుండి 1970వ సంవత్సరంలో వర్షాభావ పరిస్థితులు తలెత్తి తీవ్రమైన కరువు కాటక పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో చుక్క నీరు దొరకడం గగనంగా మారింది. ఖమ్మంలో అప్పట్లో తవ్విన హర్కార బావి, పెవిలియన్ బావి, భోగంకుంట బావి వంటి 12 బావులు చుక్క నీరు లేకుండా పూర్తిగా అడుగంటిపోయాయి. అయితే ఆ సమయంలో పుష్కలంగా నీటి నిల్వలో కలకలలాడిన బావి ఒక్క జావర్ బావి మాత్రమేనటండి. అయితే ప్రభుత్వం దృష్టి సారించి ఈ బావి నీటిని వినియోగంలోకి తెచ్చి పట్టణ ప్రజల దాహర్తిని తీర్చాలని భావించిందట. అనుకున్నదే తడవుగా ఫైర్ ఇంజన్ల సాయంతో జాఫర్ బావి నీటిని తోడి మోరీల ద్వారా నీటిని మళ్లించారంట. నగరంలోని ప్రకాష్ నగర్ వద్ద ఉన్న పంపు హౌస్కి నీటిని రప్పించి అక్కడి నుంచి ఇళ్లల్లోకి నీటిని విడుదల చేసేవారట. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ ఈ బావిలో పుష్కలంగా నీటి ఊట ఉండడం విశేషమే. మరి రాత్రింబవళ్లు నీటిని తోడిన గంటల వ్యవధిలోనే తిరిగి నీటి నిల్వ పునరుద్ధరణ జరిగేదట. ఇలా వర్షాలు పడి మిగతా బావుల్లో నీటి నిల్వ పెరిగే వరకు, అంటే సుమారు ఓ ఏడాది కాలం పాటు పట్టణ ప్రజలకు ఈ బావి నీరే ప్రాణదాయకంగా ఉపయోగపడినట్లు నాటి అనుభవాలను స్వయంగా చవి చూసిన వారు చెబుతున్నారు. ఇక్కడ స్త్రీల కోసం 3 గదులు నిర్మించారని చెప్పాను కదా, అవి ఇవే గదులండి. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన శతాబ్దాల కాలం నాటి బావి నిన్న మొన్నటి వరకు పిచ్చి మొక్కలతో నిండిపోయింది. బావిలో పై వరకు నీరు ఉన్నప్పటికీ వినియోగించకపోవడంతో చెత్తా చెదారం పెరిగిపోయి చెత్త కుప్పల దర్శనమిచ్చింది. ఇలా దయనీయ స్థితిలో ఉన్న జాఫర్ బావికి ఇప్పుడు మహర్దశ పట్టింది. మొత్తం చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, పనికిరాని వస్తువులతో నిండిపోయిన ఈ బావి ఇప్పుడు కలకలలాడుతోంది. చరిత్రకు సాక్షిభూతమైన ఈ వారసత్వ సంపద రాబోయే తరాల వారికి తెలియపరచాలనే ఉద్దేశంతో పురావస్తు శాఖను సంప్రదించి ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. అంటే టూరిస్ట్ ప్లేస్గా మారబోతుందండి ఇప్పుడు.
ఇంకా పనులు పూర్తవ్వలేదు, ఇంకా పని జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కొంతమంది టూరిస్టులు చూడడానికి వస్తూనే ఉన్నారండి. మీరు కూడా ఎప్పుడైనా ఖమ్మం వచ్చినప్పుడు ఈ పురాతన బావిని ఖచ్చితంగా చూసే వెళ్ళండి. ఎందుకంటే మన పూర్వీకులు ఇంత అద్భుతంగా రాళ్లతో ఈ బావిని నిర్మించారు. చూశారు కదండి జాఫర్ బావి ఎలా ఉందో. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. అలాగే 900 సంవత్సరాల కాకతీయుల కాలం నాటి ఈ జాఫర్ బావి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.